హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కు స్వాగతం మాస్టర్స్. మనం ఈ స్వాధ్యాయంలో భాగంగా ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 6వ అధ్యాయం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు టైగర్ స్వామి. టైగర్ స్వామి గారి అడ్రస్ కనుక్కున్నాను. రేపు ఆయన దర్శనానికి వెళదాం. సంతోషకరమైన ఈ సూచన చేసినవాడు మా హై స్కూల్ స్నేహితుడు చెండి. ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితానికి పూర్వం పెద్ద పులుల్ని పట్టుకునేవారని, ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను. ఈయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరుతుండేవాణ్ణి. అటువంటి అసాధారణమైన సాహసకృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం. అది నాలో గాఢంగా ఉండేది. శీతాకాలం కావడం వల్ల మర్నాడు తెల్లవారేసరికి ఇంకా చలిచలిగానే ఉంది. కానీ నేను చెండి ఉల్లాసంగా నడక సాగించాం. కలకత్తా నగరం బయట భవానీపూర్లో వెతికి వెతికి వేసారి చివరికి సరైన ఇల్లే పట్టుకున్నాం. ఆ ఇంటి తలుపుకి 2 ఇనుప కడియాలు ఉన్నాయి. వాటిని పట్టుకొని నేను చెవులు చిల్లులు పడేలా చెప్పుడు చేశాను. ఇక్కడింత వృధా అవుతున్నా నౌకరు ఒకడు నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు మా దగ్గరికి. రణగొణ ధ్వని చేసే ఆగంతకులు సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతిని భంగపరచలేరన్న భావాన్ని సూచిస్తోంది వ్యంగ్యంగా అతడు నవ్విన చిరునవ్వు. మౌనంగా అతడు పెట్టిన చివాటుకు మనసు చివుక్కుమనిపించినా లోపలికి రమ్మన్నందుకే ధన్యవాదాలు అనుకున్నాం. నేను నా స్నేహితుడు అక్కడ చాలాసేపు ఎదురుచూస్తూ కూర్చోవడంతో మాకు అనుమానం వచ్చింది. సత్యాన్వేషకుడికి ఓర్పు అవసరమన్నది భారతదేశ సాంప్రదాయిక నియమం. మనఃప్రవృత్తిని పరీక్షించే ఈ ట్రిక్కుని పాశ్చాత్య దేశాల్లోని వైద్యులు, దంత వైద్యులు చాలా తరచుగా ఉపయోగిస్తుంటారు. చివరికి ఆ పనివాడు పిలిచాక చెండి నేను ఒక పడగదిలో అడుగుపెట్టాం. ప్రసిద్ధులైన సోహాంగ్ స్వామివారు పక్క మీద కూర్చొని ఉన్నారు. సోహాంగ్ అన్నది ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు పెట్టుకున్న పేరు. జనసామాన్యంలో మాత్రం టైగర్ స్వామిగానే ప్రసిద్ధులు. బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటపడేసరికి మేము ఏమిటో అయిపోయాం. కళ్ళు ఇంత చేసుకొని నోట మాట లేకుండా స్తంభించిపోయాం. అంత ఛాతీ కానీ, పెద్ద బంతుల్లాంటి కండలు తిరిగిన జబ్బలు కానీ అంతకు ముందెన్నడూ మేము చూడలేదు. మంచి దిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది. పొడుగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు, గడ్డం, మీసాలు దానికి శోభనిస్తున్నాయి. ఆయన నల్లటి కళ్ళల్లో పావురం మాదిరి, పెద్ద పులి మాదిరి లక్షణాలు 2 గోచరిస్తున్నాయి. బలమైన నడుం చుట్టూ ఉన్న ఒక్క పులి చర్మం తప్పిస్తే మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు. నేను నా స్నేహితుడు ఎలాగో మాటలు పెగుల్చుకొని ఆ సన్యాసికి నమస్కారం చేశాం. పులుల్ని లొంగదీసుకోవడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాం. అడవి జంతువులన్నింటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని పుత్తి పిడికిళ్లతోనే లొంగదీసుకోవడం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పరు అని అడిగారు పరమం యోగానంద గారు. అబ్బాయిలు పులులతో పోట్లాడడం అన్నది నాకు చాలా చిన్న విషయం. అవసరమైతే ఈవేళ కూడా ఆ పని చేయగలరు. పసివాడిలా నవ్వారాయన. మీరు పులుల్లా చూస్తారు, వాటిని పిల్లులుగా నేనెరుగుదును. స్వామీజీ, పులులు పిల్లులేనని నా మనసుకైతే నచ్చజెపుతాననుకోండి, కానీ పులులకు నచ్చజెప్పగలనా? బలం కూడా అవసరమన్న మాట నిజమే. పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలుస్తాడని ఎవరూ ఆశించకపోవచ్చు. బలమైన నా చేతులే చాలు నాకు ఆయుధాలుగా. మమ్మల్ని వెంటబెట్టుకుని పెరట్లోకి వచ్చారాయన. అక్కడ గోడ అంచున ఒక గుద్దు గుద్దారు. దాంతో ఒక ఇటుక కిందికి రాలిపడింది. తొస్సిపన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది. ఆశ్చర్యంతో వెరిచూపులు చూశాను నేను. సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటుకనే ఒక్క గుద్దుతో రాలగొట్టగలిగిన ఆయన పెద్ద పులుల పళ్ళు రాలగొట్టడంలో సందేహం లేదనిపించింది. నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది, కానీ వాళ్ళకి నిబ్బరమైన నమ్మకం ఉండదు. ఒంటిని మాత్రమే ఉస్తాదుల్లా పెంచుకొని మనస్సును అలా పెంచుకొని వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూరమృగం ఏదైనా కట్టబడితే చాలు ఇట్టే కళ్ళు తెలవేస్తారు. సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికి, నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది. భీముడంతటి బలం ఉండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా తన మనసులోనే తాను ఒక పులి మోస్తరుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి. ఒక మోస్తరు బలమైన శరీరం ఉండి
బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులిజిత్తులను దాని మీదకే ప్రయోగించి దాని ప్రవృత్తిని పిల్లిలాంటి నిస్సహాయ స్థితికి తేగలడు. సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లు చేశానో నేను అన్నారు ఆ స్వామిగారు. నా ఎదుట ఉన్న భీమబలుడు పెద్ద పుల్లిని పెంపుడు పిల్లిలా మార్చేయగలడంలో సందేహం లేదనిపించింది. ఆయన ఏదో ఉపదేశం చేసే ధ్వనుల్లో ఉన్నట్టున్నారు. చెండి నేను శ్రద్ధగా వింటున్నాం. కండరాల్ని పని చేయించేది మనస్సు. సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం దానికి ఉపయోగించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం అతని మనసులోని ఆక్రమణేచ్ఛ మీద, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని అక్షరాలా తయారు చేసేది, పోషించేది మనస్సే. గత జన్మల్లోని సహజాతాల ఒత్తిడి ద్వారానే బలాలైన బలహీనతలైన మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. అవి అతని అలవాట్లుగా వ్యక్తమయ్యి కోరదగిన శరీరంగానో కోరదగని శరీరంగానో రూపొందుతాయి. బాహ్యమైన బలహీనతకు మూలం మానసికమైనది. విషవలయ క్రమంలో అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనస్సును అడ్డగిస్తూ ఉంటుంది. తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమానే అనుమతించినట్లయితే ఆ నౌకరు నిరంకుశుడవుతాడు. అలాగే మనస్సు కూడా శరీరం చెప్పినట్లల్లా లోబడి దానికి బానిస అవుతుంది అని చెప్పారు ఆ స్వామిగారు. ఆ స్వామీజీ మా కోరిక మన్నించి తమ జీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు. మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడాలని. నా మనస్సంకల్పం బలిష్టమైనదే కానీ నా శరీరం దుర్బలంగా ఉండేది. ఆ మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమైనది. భీముడు లాంటి భుజబలమున్న ఈయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎరుగునట్టే నమ్మలేనట్లు అనిపించింది. ఆరోగ్యము బలము చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపం పోగొట్టుకున్నాను. రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగదీసుకునేటట్టు చేసినది నా ఉద్ధత మనోదారోగ్యమేనని చెప్పక తప్పదు. పూజ్య స్వామీజీ, నేను ఎప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా? అలాంటి విపరీతమైన కోరిక నా మనసులో చొరబడ్డం అదే మొదటిసారి చివరిసారి కూడా. ఆహా అంటూ నవ్వారాయన. కానీ పులులు చాలా రకాలున్నాయి. మానవుల కోరికలని అడవుల్లో తిరుగుతుంటాయి కొన్ని. మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు. అంతకంటే లోపల తిరిగే క్రూర మృగాల్ని జయించు అన్నారు స్వామి. అయ్యా, అడవి పులుల్ని అణిచేసే మీరు తీవ్రమైన మనోవికారాల్ని అణిచేవారుగా ఎలా మారారో చెప్తారా? టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు. గత కాలపు దృశ్యాల్ని తిరగదోడుతున్నట్టుగా ఆ చూపు ఎటో ప్రసరించింది. మా మనవి మన్నించాలా వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలో చూడగలిగాను. చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు. నా కీర్తి ఉచ్చస్థితిని అందుకునేటప్పటికీ దానివల్ల నాలో గర్వమదం ఏర్పడింది. పులులతో పోట్లాడమే కాకుండా వాటి మీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను. అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేటట్టు చేయాలని నా ఆశ. నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టాను. దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను. ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు చింతాక్రాంతులై నా గదిలోకి వచ్చారు. బాబు, నీకో హెచ్చరిక ఉంది. కార్యకారణాలనే తిరగలిరాళ్ల మధ్య ఉత్పన్నమయ్యి రాబోయే ముప్పుల నుంచి నువ్వు తప్పించుకోవాలని నా కోరిక అన్నారు. నాన్నగారు, విధి నిర్ణయవాదులా మీరు? శక్తివంతమైన నా కార్యకలాప జలాల్ని మూఢ విశ్వాసంతో కలుషం కానివ్వవలసిందేనా? నేను విధి నిర్ణయవాదిని కాను నాయనా. కానీ మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని నమ్ముతాను. అడవి జంతువులకు నీ మీద ఆగ్రహం ఉంది. దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు. నాన్నగారు, మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పులుల సంగతి మీకు బాగా తెలుసు. అవి అందమైనవే కానీ కనికరం లేనివి. ఏమో ఎవరికి తెలుసు, నా పిడిగుద్దులు వాటి ముద్దు బుర్రల్లోకి కాస్తంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో. వాటికి సాధువర్తన అలవరచడానికి అడవిని చెక్కదిద్దే బడిలో నేనే హెడ్ మాస్టర్ని. నాన్నగారు, నన్ను పులుల్ని మచ్చిక చేసేవాడిలాగే చూడండి. పులుల్ని చంపేవాడినని ఎన్నడూ అనుకోకండి. నేను చేసే మంచి పనులు నాకు చెరుపు ఎందుకు చేస్తాయి? నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ ఏదీ విధించవద్దని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. చెండి నేను ఎంతో శ్రద్ధగా వింటున్నా, వెనకటి సంకట స్థితి అర్థం చేసుకుంటూ. భారతదేశంలో పిల్లలెవరూ తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీసిపారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు. టైగర్ స్వామి గారు ఇంకా ఇలా చెప్పారు. నేనిచ్చే సంజాయిషీని
నాన్నగారు నిర్వికార మౌనం వహించి విన్నారు. విన్న తరువాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు. నాయన, జరగబోయే దాని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నావు. ప్రతిరోజులాగే నిన్న నేను వరండాలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చాడు. ప్రియమిత్రమా, కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకువచ్చాను. వాణ్ణి ఆటవికమైన పనులు మానేయమను. లేకపోతే ఈసారి పులితో పోట్లాటకు తలబడ్డప్పుడు తీవ్రమైన గాయాలకు గురయ్యి 6 నెలల పాటు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడతాడు. అప్పుడిక వెనకటి నడవడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు. ఈ కథ నా మనసుకు ఎక్కలేదు. నాన్నగారు ఒక మాయదారి ఛాందసుడి మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను. తమ మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్టుగా ఆయన సహనం కోల్పోయిన వాడి భంగిమ ఒకటి చేస్తూ ఈ విషయం వెల్లడించారు. చాలాసేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే మేము అక్కడ ఉన్న సంగతి ఆయన ఎరగనట్టున్నారు. అంతవరకు చెప్పిన కథలో విడిచిపెట్టిన కొస మళ్ళీ అందుకొని సాగించేసరికి ఆయన స్వరం హఠాత్తుగా మందగించింది. నాన్నగారు హెచ్చరించి అట్టే కాలం కాకముందే నేను కూచ్బిహార్ రాజధానికి వెళ్ళాను. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం నాకు కొత్త. విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను. మామూలుగా ప్రతి చోట చెందినట్టుగానే అక్కడ కూడా వీధుల్లో జనం నన్ను వింతగా చూస్తూ వెంటబడ్డారు. గుసగుసలాడుతూ వాళ్ళు చేసే వ్యాఖ్యానంలో కొన్ని ముక్కలు పట్టుకున్నాను కూడా. అడవి పుల్లలతో పోట్లాడేవాడు ఈయనే. ఈయనవి కాళ్ళ చెట్ల బోదెల. ఆయన మొహం చూడు, పులిరాజు అవతారమే అయి ఉండాలి. వార్తాపత్రికలు వేసే తుది సంచి కల్లా పల్లెటూరి పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా? అంతకంటే కూడా ఆలస్యంగా వెలువడే పత్రికల్లా ఆడవాళ్ల ప్రసంగ విశేషాలు ఇంటింటికి ఎంత వడివడిగా వ్యాపిస్తాయో. కొన్ని గంటల్లోనే నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరం అంతటా కోలాహలం చెలరేగింది. సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇంతలో దౌడి తీసే గుర్రాల చెప్పులు వేయించాయి. అవి నా బసకెదురుగా వచ్చి ఆగిపోయాయి. తలపాగాలు పెట్టుకున్న పొడగాటి పోలీసు వాళ్ళు కొందరు లోపలికి వచ్చారు. నేను ఆశ్చర్యపడ్డాను. మానవ చట్టం సృష్టించిన వీళ్ళకి అన్నీ సంభవమైనవే అనుకున్నాను. నాకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి దండించకూడదు కదా అనిపించింది. కానీ ఈ ఆఫీసర్లు అలవాటు లేనంత అతి వినయంతో వంగి నమస్కరించారు. అయ్యగారు, కూచ్బిహార్ యువరాజా వారు వారి తరపున తమకు స్వాగతం ఇవ్వడానికి మమ్మల్ని పంపారు. రేపు పొద్దున తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారు. ఈ పిలుపు ఎందుకై ఉంటుందా అని కొంతసేపు ఆలోచించాను. అస్పష్టమైన ఏ కారణం వల్లో కానీ ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనసు చివుక్కుమనిపించింది. కానీ పోలీసులు చూపించే వినమ్ర భావం నన్ను కదిలించింది. పోవడానికి ఒప్పుకున్నాను. మర్నాడు 4 గుర్రాలు పూంచిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకువచ్చి అతి మర్యాదలతో నన్ను రాజమందిరానికి తీసుకువెళ్తూ ఉంటే తబిబ్బు అయ్యాను. మలమల మార్చే ఎండ నాకు తగలకుండా ఉండాలని ఒక భటుడు అందంగా అలంకరించి ఉన్న గొడుగు పట్టాడు. నగర వీధుల గుండాను, శివార్లలో ఉన్న వనాల గుండాను కులాసాగా సాగుతూ ఆనందించాను. నాకు స్వాగతం పలకడానికి రాజవంశాంకురమే స్వయంగా మందిర ద్వారం దగ్గర ఉన్నాడు. బంగారు నగిషి చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి అంతకంటే సాదా నమూనాలో ఉన్న కుర్చీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించాడు. ఈ మర్యాదంతా కూడా నాకు తప్పకుండా ముప్పు తెస్తుంది అని ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను. కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తర్వాత యువరాజు ఉద్దేశం బయటపడింది. మీరు ఉత్తి చేతులతోనే అడవి పిల్లలతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది. ఇది నిజమేనా? అక్షరాలా నిజం. నేను నమ్మలేను. పట్నవాసుల తెల్ల బియ్యపన్నం తిని పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు. నిజం చెప్పండి. మీరు పోట్లాడేది వెన్నుబలం లేని నల్లమందు మరిగిన జంతువులతోనే కదూ? ఆయన గొంతు బిగ్గరగా వెటకారంగా ఉంది. మాట తీరులో ప్రాంతీయమైన యాస కలిసి ఉంది. నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు. మాకు కొత్తగా పట్టుపడ్డ రాజాబేగం అనే పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. మీరు దాన్ని సరిగ్గా ఎదిరించి గొలుసులతో కట్టేసి ఒంటి మీద స్పృహ పోకుండా దాని బోన్లోంచి బయటికి రాగలిగితే ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు. అంతేకాక అనేక వేల రూపాయలు, అనేక ఇతర బహుమతులు కూడా వస్తాయి. ఒకవేళ మీరు దాన్ని ఎదుర్కోవడానికి ఒప్పుకోకపోతే మీరు ఒట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతటా చాటిస్తాను. అవమానకరమైన ఆయన మాటలు తుపాకీ గుండ్ల వర్షంలా తగిలాయి. నేను కోపంగానే అంగీకారం తెలిపాను.
ఆ ఉద్రేకంలో ఆయన కుర్చీలోంచి సగం లేచి ఒక విషపు నవ్వుట నవ్వుతూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. ఆయన్ని చూస్తుంటే క్రైస్తవుల్ని క్రూరమృగాల మధ్య విడిచిపెట్టి ఆనందించే రోమన చక్రవర్తులు గుర్తుకు వచ్చారు నాకు. ఆయన ఇలా అన్నాడు, పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది. ఆ పులిని ముందుగా చూడటానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను. రాజా బేగం అంటే ఆ ఆడపులికి మగపులికి కలిపి ఉండేటంత ఉగ్రత దీనికి ఉందని సృష్టించడానికి ఈ పేరు పెట్టారు. ఆ మృగానికి నేను వశీకరణ చేస్తాననో రహస్యంగా నల్లమందు పెట్టడానికి ప్రయత్నిస్తాననో ఆ యువరాజు భయపడ్డాడేమో నాకు తెలియదు. రాజప్రసాదం నుంచి బయటికి వస్తూ అంతకు ముందున్న రాజోచితమైన చిత్రం సర్వాంగ కవచంతో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి నాలో నేను నవ్వుకున్నాను. మరుసటి వారం అంతా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్ని మనసును క్రమ పద్ధతిలో సిద్ధం చేసుకున్నాను. నా నౌకరు ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను. నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్నగారికి జోస్యం చెప్పిన సంగతి ఇక్కడి జనంలో ఎలా వ్యాపించిందో కానీ విచారమైన కొద్దీ చిలువలు పొలవులు వేసింది. దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రిళ్ళు రకరకాల రాక్షస రూపాలు దాలుస్తుందని, పగలు మటుకు చారలపురిలాగే ఉంటుందని అమాయకులైన గ్రామ ప్రజలు నమ్మారు. నన్ను అనగదొక్కడానికి ఏర్పాటైనది ఆ రాకాసి పిల్లేనని భావించారు. వాళ్ళ ఊహల్లో అల్లుకున్న మరో కథ ఏమిటంటే, జంతువులన్నీ కలిసి పులుల స్వర్గానికి మొరపెట్టుకున్న మొర ఫలించి రాజాబేగం అవతరించిందట. పులిజాతికంతకు తలవంపులు తెస్తున్న వెరపులేని ద్విపాద పశువులను శిక్షించడానికి అది సాధనమట. జూలు లేని కోరలు లేని మానవ మాత్రుడొకడు పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చేయడానికి సాహసించడమా? అవమానానికి గురైన పులులన్నిటి విద్వేష విషము సాంద్రీభూతమై ఏర్పడ్డ శక్తికి గుప్త నియమాల్ని పనిచేసేటట్టు చేసి పులుల్ని దండించే గర్విష్ఠిని మట్టుపెట్టడానికి తగినంత చందం వచ్చిందని పల్లె ప్రజలు ప్రకటించారు. మనిషికి మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకరు చెప్పాడు. వేల కొద్దీ ప్రేక్షక జనం పట్టడానికి వీలైన డేరా ఆయనే దగ్గరుండి వేయించాడట. తుఫానుకు కూడా తట్టుకోగలిగేటంత దిట్టంగా వేయించాడు. దాని మధ్యలో బ్రహ్మాండమైన బోన్లో రాజాబేగం ఉంది. బోను చుట్టూ కాపుదల గది ఏర్పాటైంది. బోన్లో బందీగా ఉన్న పులి నెత్తురు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తోంది. దానికి కోపంతో పాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపాదడపా పెడుతూ వచ్చారు. బహుశా నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకుని ఉంటాడు ఈ యువరాజు. సాటిలేని ఈ పోటీని గురించి బాగా టముకు వేయించినందువల్ల నగరంలో వాళ్ళు బయటి వాళ్ళు కూడా తండోపతండాలుగా వచ్చి టికెట్లు కొనుక్కున్నారు. పోట్లాట జరిగే నాడు వందలాది జనం డేరాకంతల్లోంచి చొరబడి గ్యాలరీల కింద ఉన్న చోటికి చేరి కిక్కిరిసిపోయారు. జనం టికెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. టైగర్ స్వామి కథ మంచి పట్టులోకి వస్తుంటే నాలో ఉద్రేగం పెళ్ళిపుతుంది. చెండి కూడా మోగబోయి శ్రద్ధగా వింటున్నాడు. ఒక పక్క రాజాబేగం చెవులు చిల్లులు పడేలా గర్జిస్తోంది. మరో పక్క కొంచెం కంగారు పడ్డ ప్రేక్షక జనం గోలం చేస్తున్నారు. ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను. నడుముకు చుట్టి కట్టుకున్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటికి కాసుకోవడానికి మరే బట్టలు లేవు. కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్ళీ బిగించాను. మనిషి ఎత్తురు పసిగట్టింది పులి. చువ్వలు పెరఫెల్లలాడేటంతగా రొద చేస్తూ ముందు కూరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతం ఇచ్చింది. జాలి భయము కలగల్పుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది. మహోగ్రమైన క్రూరముఖం ముందు నేను ఒక గొర్రెపిల్ల మోస్తరుగా కనిపించాను. ఒక్క క్షణంలో నేను బోన్లోకి ప్రవేశించాను. కానీ నేను తలుపు మూస్తూ ఉండగానే రాజాబేగం నిలువునా నా మీదకి వచ్చి పడింది. నా కుడి చెయ్యి ఘోరంగా చిలుపుపోయింది. పులికి అన్నిటికంటే ఇష్టమైన మానవ రక్తం చేతి నుంచి వరదలా ప్రవహించింది. ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది. అంతకు ముందెన్నడూ ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవడంతో మెరుపు దెబ్బ తిన్నట్టయి తక్షణమే నేను తేరుకున్నాను. నెత్తురు ఓడుతున్న వేళ్లు దాని కంటికి కనపడకుండా ఉండాలని అంగోస్త్రం కింద నెట్టేశాము. ఎడమ చేత్తో విసురుగా ఎముకలు విరిగేలా ఒక గుద్దు గుద్దాను. దాంతో పులి వెనక్కి తిరగబడి బోన్లో వెనుక తట్టున గింగిరాలు తిరిగి మళ్ళీ నా ఎదుటికి వచ్చింది. పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు. ఆ పిడిగుద్దులతో దాని నెత్తి మీద దబదబా మొత్తాను. చాలా కాలం పాటు సారా చిక్కని తాగుబోతుకి మళ్ళీ అది చిక్కితే మొదటి ఇక్కింకు ఎంత వెర్రెత్తిస్తుందో రాజాబేగంకు నెత్తుటి రుచి అంత వెర్రెత్తించింది. మధ్య మధ్య చెవులు గల్లు పడేలా గాంటిస్తూ కోపంతో రెచ్చిపోతూ నా మీద విరుచుకుపడింది.
వాడిగా ఉన్న పంజాలు పోరులు గల ఆ పులి ముందు నేను ఒంటి చేత్తో కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతపడే పరిస్థితిలో పడ్డాను. అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బ తీయకపోలేదు. ఇద్దరము చావో బతుకో తేల్చుకోవాల్సినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం. బోనంతా గందరగోళం అయిపోయింది. నెత్తురు అన్ని వైపులకి చిమ్మేసింది. బాధ, కసి కలగలిసిన బాండ్రింపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి. కాల్చండి, పులిని చంపండి అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి. ఈ పెనుగులాటలో మనిషి, మృగము కూడా వడివడిగా తిరుగుతుండడం వల్ల రక్షక భటుడు కొట్టిన తుపాకీ గుండు గురి తప్పిపోయింది కూడా. నేను నా సంకల్ప శక్తినంతను కూడగట్టుకొని భయంకరంగా అహంకరిస్తూ చిట్టు చివరి చావుదెబ్బ కొట్టాను. పులి కూలబడిపోయి చడి చెప్పుడు లేకుండా పడుకుంది. పిల్లిలాగా అన్నాను మధ్యలో ఉండబట్టలేక. నా మాటకి మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ. తర్వాత మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్ళీ కొనసాగించారు. చివరికి రాజాబేగం ఓడిపోయింది. తరువాత దాని రాజగర్వం మరింత అణిగిపోయింది. గాయాలతో చిట్టుపోయిన నా చేతులతో జబర్దస్తిగా దాని దవడలు పెగలదీసి నాటక పక్కీలో రంజింపజేయడం కోసం ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను. గొలుసు కోసం చుట్టూ చూశాను. నేల మీదున్న గుట్టలోంచి ఒక గొలుసు లాగి పులిమెడకు బిగించి 3 కడ్డీలకు కట్టాను. విజయోత్సాహంతో గుమ్మం వైపు నడిచాను. కానీ రాకాసి పుట్టుక పుట్టిన రాజాబేగంకు పుట్టు మూలానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది. బలంగా ఒక ఊపుతో గొలుసు తెంపుకొని నా వీపు మీదికి దుక్కింది. నా భుజం దాని కూరల్లో చిక్కింది. నేను కుప్పపెళ్ళిపోయాను. కానీ మరుక్షణంలోనే దాన్ని నేల మీద పడుగొట్టి అంచిపారేశాను. నిర్దాక్షిణ్యంగా నేను గుద్దిన గుద్దులకు అది ఒళ్ళు తెలిసి తినే స్థితిలో పడింది. ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేశాను. మెల్లగా బోన్లోంచి బయటకు వచ్చాను. ఈసారి నాకు కొత్త రకం అరుపులు వినవచ్చాయి. ఆనందంతో అరిచిన అరుపులవి. జనం అందరి గొంతులు కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి. నేను తీవ్రంగా గాయపడ్డప్పటికీ పెట్టిన 3 షరతులు పాటించాను. పులికి స్పృహ తప్పేటట్టు చేయడం, గొలుసుతో కట్టిపడేయడం, ఎవరి సహాయం అవసరం లేకుండా నా అంతటా నేనే బయటికి రావడం. అంతేకాదు, ఆ పొగరుబోతు పులిని దారుణంగా చేతగొట్టడమే కాకుండా ఎంతగా బెదగొట్టానంటే సమయానికి చిక్కిన బహుమానంలా దాని నోట్లోకి దూరిన నా తలను కూడా ఉపేక్షించి ఊరుకుందది. నా గాయాలకు మందు వేసిన తరువాత పుల్లదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు. బంగారు కాసులు అనేకం నా కాళ్ళ దగ్గర జల్లుగా కురిశాయి. నగరం యావత్తు పండగ జరుపుకుంటున్నంత ఉల్లాసంగా ఉంది. ఎన్నడూ కని విని ఎరగనంత పెద్ద క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని చోట్ల అంతు లేకుండా చెప్పుకున్నారు. అన్నమాట ప్రకారం ఆ రాజాబేగంను నన్నే తీసుకోమన్నారు. కానీ నాకేమీ ఉత్సాహం కలగలేదు. ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది. నేను పులిబోన్లోంచి చివరిసారిగా బయటికి రావడంతోనే ప్రాపంచికమైన నా ఆశలన్నిటికీ ద్వారం మూసేసినట్టు అనిపించింది. తరువాత నాకు కష్టకాలం వచ్చింది. నెత్తురు విషపూరితమైనందువల్ల 6 నెలల పాటు మృత్యుముఖంలో ఉన్నాను. కూచిబిహార్ విడిచి వెళ్ళడానికి తగినంత స్వస్థత చేకూరగానే నేను మా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను. నన్ను ముందుగానే జ్ఞానపూర్ణమైన మాటలతో హెచ్చరించిన ఆ సాధుపుంగవుడే నా గురువని నేను తెలుసుకున్నాను. ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను. ఆయన ఎక్కడున్నారో కనుక్కోగలిగితే ఎంత బాగుండును. నా కోరిక చిత్తశుద్ధితో కూడినది కనుకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారు. పులుల్ని అణచడం ఇంకా చాలు, ప్రశాంత నిర్భర స్వరంతో అన్నారాయన. నాతో రా. మానవ మనస్సు అనే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎలాగో నేర్పుతాను. ప్రేక్షకుల ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి అలవాటు పడ్డవాడివి. యోగంలో నువ్వు సాధించే ఘన విజయాల్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్ళకి వినోదం కలిగిద్దువు గాని అన్నారా మునిగారు. ఋషితుల్యులైన ఆ గురువు గారి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు. చాలా కాలం వాడకం లేక తుప్పు పట్టి పెట్టుపట్టిన ఆత్మద్వారాల్ని తెరిచిన వారు ఆయన. నా శిక్షణ నిమిత్తం త్వరలోనే మేమిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాం. తుఫానులా సాగిన తమ జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేను చెల్లి ఆ స్వామివారి పాదాలకు మొక్కాం. ఆయన దర్శనం కోసం చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకుని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేను నా స్నేహితులు సంతోషించాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది ఈ ఒక యోగి ఆత్మకథలోని 6వ అధ్యాయము పూర్తయింది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.